హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్కి ముందు టీమిండియాకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. టీమిండియా స్టార్ పేసర్ మాత్రమైతే గాయం అవ్వడం జరిగింది. ఆ పేసర్ ఎవరు, ఇప్పుడు గాయం తీవ్రత ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా వచ్చేసరికి ప్రజెంట్ అయితే శ్రీలంక పర్యటనలో అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. శ్రీలంకతోటి మన టీమిండియా వచ్చేసరికి 3 వన్డేలు 3 టీ20లు అయితే ఆడనుంది. మొదటగా 3 టీ20లు వచ్చేసరికి జూలై 27 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. జూలై 27న తొలి టీ20 పల్లకిల వేదిక అయితే జరగనుంది. అయితే మ్యాచ్కి ముందుకు మాత్రమైతే టీమిండియాకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే కుడి వేలికైతే భారీ తీవ్ర స్థాయిలో గాయమైనట్లయితే తెలుస్తున్న సమాచారం. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే బంతికి అతని కుడికాలికి బలంగా, అంటే చాలా బలంగా తాకినట్టయితే తెలుస్తుంది. ఆ నొప్పితోని వెంటనే ప్రాక్టీస్ సెషన్ కూడా ముగించుకొని ఆ హోటల్ రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ మాత్రమైతే నొప్పితోని మహమ్మద్ సిరాజ్ అయితే చాలా బాధపడుతున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. బీసీసీఐ మేనేజ్మెంట్ మాత్రమైతే మెడికల్ టీం అయితే పంపించడం జరిగింది. ప్రజెంట్ మహమ్మద్ సిరాజ్ హెల్త్ అప్డేట్ మాత్రమైతే ఎటువంటి అప్డేట్ మాత్రమైతే ప్రజెంట్ వరకు ఇవ్వలేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గాయం తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నట్లయితే తెలుస్తుంది. మ్యాక్సిమం టీ20 సిరీస్ మొత్తానికి మహమ్మద్ సిరాజ్ దూరమయ్యే అవకాశం అయితే తెలుస్తుంది. ఒకవేళ మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే టీ20 సిరీస్కు దూరం అయితే అతని ప్లేస్లో వచ్చేసరికి ముఖేష్ కుమార్ లేదా ఆవేష్ ఖాన్లో ఎవరికో ఒకరికైతే జట్టులో చోటు కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. సిరీస్ మొత్తానికి దూరం అయితే, లేదంటే హెల్త్ కండిషన్ ఓకే ఉంటే మొదటి టీ20కి లేదా రెండో టీ20 దూరం అయితే అతని ప్లేస్లో వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ యథావిధిగా జట్టులో కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మహమ్మద్ సిరాజ్ గాయం తీవ్రత అయితే ఎక్కువ ఉన్నట్లయితే తెలుస్తుంది. దీనిపైన బీసీసీఐ కానీ లేదంటే మెడికల్ టీం కానీ ఏదైనా అప్డేట్ ఇస్తే దీనిపైన అయితే ఒక క్లారిటీ రానుంది. మరి మహమ్మద్ సిరాజ్ హెల్త్ అప్డేట్ పైన ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.